బూరుగుల రామకృష్ణారావు గారు మనకు ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం దాని పేరు. అది కూడా దానికోసం పొట్టి శ్రీరాములు వాళ్ళంతా ఏడుంటారు, అప్పుడు మద్రాస్ కింద ఉంటారు, మద్రాస్ రాష్ట్రం కింద ఉంటారు, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు. దాదాపు 150 సంవత్సరాలు మద్రాస్ ఏరియాను బ్రిటిష్ వాళ్ళు పాలించారు. 150 సంవత్సరాలు. మన ఏరియా డైరెక్ట్ బ్రిటిష్ రూలింగ్ లేదు. మన ఏరియాలో నిజాం రాజ్యం రూలింగ్. 600 సంవత్సరాలు ముస్లింలు పాలిస్తారు హైదరాబాద్ స్టేట్ను, హైదరాబాద్ దేశాన్ని. ఇది మనకు బేసికల్గా ఐడియా ఉండాలి. అందుకని నా కంటెంట్ ఇదిగా చెప్పడం అంటే, అప్పుడు అమలైన రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, ఆ చట్టాల పేరుతోని మన మీద జరిగిన అణచివేత, ఇవాళ కొనసాగుతున్నటువంటి విధానం, ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విధానం, అది మన శత్రువు, అది ఇవాళ మనకు అడ్డంకి. అందుకనే ఆ చట్టం వల్ల వచ్చినటువంటి ప్రాక్టీసెస్, సాంప్రదాయాల్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధ జీవన విధానాన్ని సమాజాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా తీసుకొస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ నీ లెక్క ఎట్లా నువ్వు లంబరోని ఎట్లా భూమి పెట్టుకుంటావా, ఎట్లా ఉద్యోగం చేస్తావా అని ఎవడు అనలేడు. ఎందుకట్లా అనేటోని రోగం నయం చేస్తానో, నువ్వు తక్కువ అనే నీ రోగాన్ని కూడా నయం చేసుకుంటాను నువ్వు. ఇది మనం సైమల్టేనియస్గా చేయాల్సినటువంటి పని. క్లియర్? ఇంకింతకంటే మంచి నాకైతే తెలిసింది ఇదే. కాబట్టి మిత్రులారా, ఇప్పుడున్నటువంటి పాలనా విధానంలో మనకు ప్రత్యేకమైనటువంటి హక్కులు వచ్చినాయి. 5-6 షెడ్యూళ్ళు. ఈ 5వ షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ 5వ షెడ్యూల్ ఉంది. ఈ 5వ షెడ్యూల్ ప్రకారమే మనకు చట్టాలు చేయబడుతున్నాయి. ఈ చట్టాల్లో మొదటిది ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాల్ని కూర్చొని మాట్లాడి గవర్నమెంట్కు రికమెండ్ చేయాలి. ఇప్పుడు నీ ఉద్యోగ సమస్య ఉన్నది, అది రికమెండ్ చేయాలి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులతో సమానం. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయించుకోవాలి మనం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇట్లాంటి చట్టం ఉంది, దీన్ని అమలు చేయాలి, తద్వారా గిరిజనులు బాగుపడతారు అనేటటువంటి విషయాన్ని కలెక్టర్లకు కూడా తెలియదు. సగం మంది కలెక్టర్లకు కూడా తెలియదు. ఇక గ్రామ కార్యదర్శి తెలిసే ఛాన్స్ ఏమి ఉంటుంది? కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనమే చెప్పాలి. ఈ చట్టం ఉంది కదా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయవుతుంది అని అడగాలి మనం. ఇప్పుడు అడగకుంటే అమ్మ కూడా బువ్వ పెట్టదు అంటారు కదా. పిల్లగాడు ఏడవకుంటే పాలిస్తారా తల్లి? మీరు ఏడ్చినప్పుడు ఆకలి అవుతుందేమో అని ఇస్తారు. ఇది కూడా అంతే. అందుకనే ఇది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి మనకి అమలు చేయించుకోకపోవడం వల్ల. ఇప్పుడు ఇంకా మనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల కుతంత్రాలు ఏంటి? మిత్రులారా, ఒకవైపు భారత రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ మారి అందరు సమానంగా జీవించాలనే లక్ష్యం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం. ఎందుకంటే ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది, ప్రజలందరినీ సమానంగా చూసే రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. నంబర్ 1. దాని ప్రకారం ఈ 75 సంవత్సరాల కాలంలో ఒక మార్పు వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చిందంటే మనమంతా ఇటు దాకా వచ్చి కూర్చునే మార్పు వచ్చింది. అంతకుముందు ఇది లేదు. కానీ ఇట్లా జరగకుండా ఆపే ప్రయత్నం జరుగుతున్న సెక్షన్ ఒకటి ఉన్నది. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా మార్పు జరగకుండా, ఈ రాజ్యాంగం ప్రకారం అందరు సమానంగా జీవించే వాతావరణం రాకుండా, పాత వ్యవస్థను కంటిన్యూ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వర్గము, ఒక రాజకీయ నిర్మాణం ఈ దేశంలో కొనసాగుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఏందది? అదే ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ మహాసభ. వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ లక్ష్యం ఈ మను శాస్త్రాన్ని అమలు చేయించడం. ఏమంటారు వాళ్ళు దానికి? మనుశాస్త్రం అమలైతే ఏమవుతుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇక అది క్లారిటీ వచ్చేసింది కదా. ఈ దాంట్లో ఎవరు కన్ఫ్యూజన్లు లేరు కదా. అది అమలైతే ఏమవుతుంది? వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే మనమంతా ఆటవికులం. ఆటవికులు అంటే జంతువులం.